మద్యం ద్వారానే రాష్ట్రానికి సుమారు 24,000 కోట్ల ఆదాయం వచ్చిందని విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ అన్నారు. ఇది 2019లో కంటే 4 రెట్లు అధికమని తెలిపారు. నెల్లూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం రాకపోతే రాజకీయ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తారని పివి రమేష్ వ్యాఖ్యానించారు. ఈరోజు చూస్తున్నట్లయితే పోలీస్ అధికారులు మనకు రక్షణ కల్పిస్తున్నారా, అసలు మనల్ని భయపెట్టడానికి సమాజంలో పోలీసులు ఉన్నారా అనే ఒక అనుమానం కలుగుతుంది. ఈ మార్పు గణనీయంగా జరగడానికి కారణం మనం మన సార్వభౌమత్వాన్ని రాజకీయ నాయకులకు వదిలేసాం. ప్రభుత్వాలు ఉన్నవి మన అభివృద్ధిని దోహదం చేయడానికి. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి ఏదైనా పత్రికలు లేకపోతే స్టడీస్ ఏమైనా ఉన్నాయా, యూనివర్సిటీలు ఏమైనా పేపర్స్ పబ్లిష్ చేశాయంటే నాకేమి ఎక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు తప్ప మిగిలినవి ఏమైనా కనబడడం లేదు. ఇప్పుడు ఈ రోజు 14 లక్షల కోట్లు స్థూల ఆదాయం రాష్ట్రానికి అంటున్నాం. రాష్ట్రానికి రెవెన్యూ కింద వచ్చేది ప్రతి సంవత్సరం 72,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చేవి ఇంకొక 73,000 కోట్లు. అంటే ఇంచుమించు 1,50,000 కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒక విధంగా ఈ వచ్చిన 72,000 కోట్లలో ఈ 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది అంటే వ్యాట్ లో గాని జిఎస్టీలో గాని పెద్దగా మార్పుదల కనపడడం లేదు. పెద్ద ఎత్తున పెరుగుదల ఎక్కడ కనపడుతోందంటే ఈ యొక్క ఆల్కహాల్ నుంచి ఇంచుమించు 23 నుంచి 24,000 కోట్లు పోయిన సంవత్సరం. అంటే 72,000 కోట్లలో 24,000 కోట్లు మధ్య నుంచే వస్తుంది. ఇది 2019లో 6,000 కోట్లు, 4 రెట్లు పెరిగిపోయింది. ముఖ్యంగా పేద తరగతి వాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు కుడి చేత్తో ఇచ్చిన డబ్బుల్ని ఎడం చేత్తో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. కామన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో మినరల్స్, శాండ్, ప్రభుత్వ భూములు, ఇవన్నీ కూడా అది ఈ మన ఎవరికైతే ఓట్లేసి సార్వభౌమత్వాన్ని వాళ్ళకి అందజేస్తున్నామో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు మాకు ఇచ్చేసారు, ఇంకా మాకు లైసెన్స్ ఏమైనా చేసుకోవచ్చు, భూములు ఆక్రమించేసుకుంటాం, ఇసుక అమ్మేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం భూములతో. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూములన్నీ కూడా ఒక్కొక్కరికి 1000 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు నాకు తెలుసు. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాస్వామ్యంలో? అధికారులు సాగిలపడ్డారు, సాష్టాంగపడ్డారు, లేకపోతే వాళ్ళు సతికిలపడ్డారు, లేకపోతే వాళ్ళు సరెండర్ అయిపోయారు, వాళ్ళు బానిసలు అయిపోయారు అంటే వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు. కాబట్టి ఇక్కడున్న ప్రజల్లో ఎంగేజ్మెంట్ లేనంత కాలం, ప్రజల్లో చైతన్యం లేనంత కాలం, మనం గట్టిగా నిలదీసి అడగనంత కాలం ఎవరి రాజ్యం వాళ్ళది.